హాయ్ ఎవ్రీబడి, అందరూ ఎలా ఉన్నారు? ఈ మండే బగబగా ఎండాకాలంలో చల్లగా ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ న్యాచురల్ నన్నారి షర్బత్ మీకోసమే. సో మన వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నన్నారి మూలికలండి. ఇవి మన రిటైల్ షాప్లో దొరుకుతాయి, కానీ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇవి వేసవకాలంలో తీసుకుంటే మంచిగా చలవ చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనకి నన్నారి చెట్ల నుంచి వస్తాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 2 times అనేది వాటర్లో మనం వాష్ చేయాలి. ఇలా వేసుకుని కొంచెం వాటర్ ఇందులో వేసుకుని ఈ కొంచెం జస్ట్ ఇలా వాటర్లో అనుకుంటే చూడండి తుక్కు అనేది వస్తుంది ఇందులోంచి. ఇప్పుడు మనం జస్ట్ ఇలా అనుకుని ఇలా కడిగేసుకుందాం. తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసుకుని ఇంకోసారి కడిగేసుకుందాం. ఇప్పుడు ఇలా కడిగేసుకున్న వాటిని మనం ఏం చేయాలంటే మెత్తగా ఒక దానికి తీసుకుని దంచుకోవాలండి. ఇలా చూడండి, ఇలా ముక్కలు అయ్యేలా దంచుకోవాలి. ఇలా దంచుకుని రాత్రి అంతా మనం వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా దంచుకోవడం వల్ల ఇది బాగా నానుతుంది. మనం ఈ విధంగా దంచేసుకున్న తర్వాత ఈ ములిగేంత వరకు వాటర్ వేసుకుని మనం రాత్రి అంతా నానబెట్టుకోవాలి. రాత్రి అంతా నానబెట్టుకుంటే ఇందులో ఉన్న కసర అనేది ఈ విధంగా దంచేసుకున్న తర్వాత రాత్రి అంతా నానబెట్టుకుంటే ఇందులో ఉన్న కసర అంతా మనకి దిగి ఇది మంచి స్మెల్ని ఇస్తుంది అండ్ మంచి కలర్ని కూడా ఇస్తుంది. మనం దీంతో పాటు ఏం చేయాలంటే కొంచెం గోందు కటీరా అనేది కూడా తీసుకుని ఇందులో వాటర్ వేసుకుని ఇది కూడా అండి ఇది రాత్రి అంతా మనకి నానింది నన్నారి. ఇలా నానిన తర్వాత చూడండి మెత్తగా ఎలా ఉందో, ఇది మన చేతి ఇలా ఇరిగిపోతుంది. సో ఇది నానిన తర్వాత గోందు కటీరా కూడా చూడండి ఎలా నానిపోయిందో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గ్యాస్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని ఒక ప్యాన్లో ఏంటంటే ఈ గోందు కట్టేరా రాత్రి అంతా నానబెట్టిన నీళ్ళు వేస్ట్ చేయకండి, ఎందుకంటే మనం ఆల్రెడీ 2 times వాష్ చేసాం కాబట్టి ఈ వాటర్ ఇలా దీనికి యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత మనం 50 grams ఆఫ్ నన్నారి వేసాం కాబట్టి ఏం చేయాలంటే ఒక 1 liter ఆఫ్ వాటర్ వేసి దీన్ని బాగా మరిగించి ఈ వాటర్ అనేది మనకి ఎంత అయిపోవాలంటే ఒక 1/2 liter వాటర్ అనేది అయిపోయేలాగా చూసుకోవాలి. ఇది అంతలా మరగాలన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే అది మరుగుతూ ఉన్నప్పుడు మనం సబ్జా తీసుకున్నామండి. సబ్జాలో కొన్ని వాటర్ వేసుకుని నానబెట్టుకుందాం. చూసారు కదండి నన్నారి ఎలా మరుగుతుందో. ఈ నన్నారి మరుగుతుంటే వాసన అనేది చాలా బాగా వస్తుంది. ఈ స్మెల్ అంటే చాలా బాగుంది. ఎంత సుగంధి వాసన వస్తుందంటే ఇది మరుగుతున్నప్పుడు మన చుట్టుపక్కల ఇళ్లలో కూడా వాసన అనేది బాగా వస్తుంది. అంటే దీని కలర్ కూడా చూడండి రెడ్ కలర్లోకి మారుతుంది. చూసారు కదండి ఈ నన్నారి వేర్లు అనేది ఎలా బాగా ఉడుకుతుందో. ఇలాగా మనకి బాగా ఉడికిపోయిన తర్వాత ఇది మనం 1 liter వాటర్ వేసాం కదా, ఈ లీటర్ వాటర్ అనేది 1/2 liter వాటర్ అయిపోయే వరకు ఇలాగా బాగా హై ఫ్లేమ్లో అనేది ఉడికించుకున్న తర్వాత దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక 15 minutes ఈ వాటర్ అనేది మనం కూల్ చేయాలి. ఇది మనం ఇలాగా ఉడకబెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది చల్లారిపోయింది. ఇది చల్లారిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని దీన్ని ఇలా స్ట్రైన్ చేసుకోవాలి. స్ట్రైన్ చేసుకుంటే ఇందులో మనకి వాటర్ అనేది గిన్నెలోకి వెళ్తుంది, ప్లస్ ఈ మూలికలు అనేవి మనకి వెళ్ళదు. ఇప్పుడు మనం ఇలా స్ట్రైన్ చేసేసుకున్నాం కదా, స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత చూడండి మనకి లీటర్కి 1/2 liter వాటర్ అనేది మిగిలింది. ఇప్పుడు చూడండి మళ్ళీ వాటర్ అనేది మనం జస్ట్ ఒక 10 minutes మళ్ళీ మరగబెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని వాటర్ నేను తీసుకున్నాను. జస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ షర్బత్కి ఒక 3 spoons అనేది షుగర్ యాడ్ చేయాలి. చూడండి ఇలా 3 spoons యాడ్ చేసి ఈ షుగర్ జస్ట్ కొంచెం తీగపాకం అయ్యే వరకు వాటర్ అనేది మనం మరగబెట్టాలి.
కదండి ఈ వాటర్, నన్నారి వాటర్ షుగర్ వేసిన తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు బాగా మరిగిపోయి షుగర్ కరిగిపోతే ఈ వాటర్ మీరు ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు సిరప్ అనేది తయారు చేసేసుకున్నాం కదా, ఇది కూల్ అయిపోయింది. కూల్ అయిపోయినప్పుడు ఏదన్నా గ్లాస్ బౌల్లో తీసుకుని దాన్ని స్టోర్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇది ఎలా సర్వ్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఈ గ్లాస్కి కొన్ని ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేయండి. తర్వాత వేసేసుకున్న తర్వాత కొంచెం నేను చెప్పాను కదా గోంద కర్రీటా అనేది దీనికి యాడ్ చేయండి. తర్వాత కొంచెం సబ్జా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఈ నన్నారి సిరప్ అనేది ఇందులో యాడ్ చేసేయండి. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం లెమన్, కొంచెం 2 డ్రాప్స్ ఆఫ్ లెమన్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం ఏం చేస్తామంటే కొన్ని మెంట్ లీవ్స్ అనేది ఇందులో యాడ్ చేసేయండి. లాస్ట్లో మనం ఏం కాదు గార్నిష్కి కొంచెం మెంట్ అనేది యాడ్ చేసి ఇందులో ఒక స్ట్రా వేసుకుని జస్ట్ ఇలా కలిపేసుకుని జస్ట్ ఈ హాట్ సమ్మర్లో ఈ నన్నారి షర్బత్ అనేది మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా హెల్త్కి చాలా బెనిఫిట్, మీ కడుపుని చాలా చలవ చేస్తుంది. అండ్ ఈ వేసవకాలంలో ఎక్కువ అందరికీ మోషన్స్, ఫీవర్స్ అండ్ వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి. ఇలాంటి షర్బత్ తయారు చేసుకుని మీ ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చివరున్న గంట సింబల్ని ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంకింగ్ యూ ఫర్ ఆల్ వాచింగ్ మై వీడియోస్. గాయస్, సో బృంద గాయస్ మమ్మీ చేసింది అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి, ఎందుకంటే సమ్మర్ కదా.